శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 164వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. గురుర్విష్ణు సత్వమయో రాజసచ్చతురానన తామసో రుద్ర రూపేణ సృజత్యవతి హంతి చ. ఓ పార్వతి, సద్గురువు రజోగుణము గల బ్రహ్మ స్వరూపి అయి సృష్టియును సత్వగుణము గల విష్ణువై రక్షించుటయును తమో గుణము గల రుద్ర స్వరూపుడై నశింపజేయుటను చేయుచున్నాడు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఒకటి ఉన్నది. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర. వీళ్ళు ముగ్గురు స్వరూపము కలసి గురుడే. అంతకంటే మించిన వాడు తస్మై శ్రీ గురువే నమః. గురు స్వరూపం, ఆ గురు శక్తి, ఆ గురుడు ఎట్టివాడు అంటే రజోగుణము గల బ్రహ్మ స్వరూపి అయి ఉంటాడు. సృష్టియును చేస్తూ ఉన్నటువంటి గురుడే, ఏరొకరి కాదు. ఎందుకంటే గురుడు బ్రహ్మ రాసినటువంటి వ్రాతను తుడిసివేసి గురు వ్రాత వ్రాస్తాడు కనుక ఈ యొక్క మాంసపు శరీరము మటుమాయమై మంత్రదేహం వస్తుంది. ఈ మాంసదేహము కాదు, ఆ మంత్రదేహాన్ని సృష్టిస్తాడు. కాబట్టి గురుడు బ్రహ్మస్థానంలో ఉంటాడు. సత్వగుణము గల విష్ణువై రచించుటయును గురు పాత్రనే ఉంది. మానవ జన్మములో మానవుడు చేస్తున్నటువంటి మాయా కార్యక్రమములన్నీ, మాయా నటనాత్మకమని జీవన విధానములన్నీ కూడా జన్మమునకు కారణమైనటువంటివి. అజ్ఞానాంధ కారణముతో చేస్తున్నటువంటి పనులు అవి అన్నీ కూడా సరైనటువంటివి కాదు అని సరైనటువంటి మార్గ నిర్దేశము చేసి జీవన విధానాన్ని, సాత్విక విధానాన్ని, సుజన లక్షణాన్ని కలిగించి చేస్తూ ఉన్నటువంటి గురుడే విష్ణు స్వరూపుడై మానవుడి మనుగడ సాగిస్తూ ఉంటాడు. సత్వగుణ సంపన్నుడై తమో గుణము గల రుద్ర స్వరూపుడై నశింపచేయుటను చేయుచున్నాడు శివుడు. తమో గుణము చేత అనగా శిష్యుని భావములను ఖండించి, ఏ భావములను? అజ్ఞాన భావములను, అజ్ఞానాంధకారములను పూర్తిగా నిర్మూలన చేస్తాడు. కాబట్టి ఈ యొక్క సర్వభ్రాంతులను కూడా రహితపరుస్తాడు. కాబట్టి అక్కడ తమో గుణాంశమైనటువంటి గురు స్వరూపుడుగా భావించవలసి ఉంటుంది. అన్ని గుణములను మీరినటువంటి వాడు తస్మై శ్రీ గురవే నమః. ఆ గురుమూర్తి అన్ని గుణములను కూడా మీరి శిష్యుని కూడా ఈ గుణముల నుండి రహితపరిచి నిజము తెలియచేసేటువంటి మహనీయుడు గురుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.